ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి 1,33 లక్షల మంది ఓటు వేశారు. అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, విలేజ్ స్థాయిలో కానీ నాయకులు, కార్యకర్తలు అనేక వేల మంది, లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మంది. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ, కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు, అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పండి అని చెప్పి మా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో, దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు. 1,000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3,000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1,000 ఇచ్చాడు. మీరు అక్కడ 2,000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4,000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ 6 అని చెప్పి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ అన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు, కాలక్షేపం మాటలు, ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ 6 అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం పీకలేరు. నన్ను కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి, గన్మెన్లు తీసేసి, ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా. తీసేసి ఎల్లో మీడియా కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎట్టేళ్ళాలి, గోడదు ఎట్టేళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో. అదేవిధంగా నీకు సూపర్ 6లో పెట్టినటువంటి వాగ్దానం
1500 రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు. నువ్వు దాని గురించి మాట్లాడండి. ముందు దాడులు, కొడాలి నాని టార్గెట్, జగన్మోహన్ రెడ్డి టార్గెట్, ఇక్కడ పోలీసులు తీసాం, ఇవన్నీ సొల్లు పురాణం. మీ చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సూపర్ 6లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు అమలు చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు. మీరు చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి, ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి, ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి. మీరు సూపర్ 6లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి.